ముందుగా నా దేవాదేవుడు కోట్లాది వందనాలు, ఎన్ని వందనాలు చెప్పినా తనకు తీరదు. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. బాగున్నారా? ఈరోజు ఎవరైతే కొందరి మాటల వల్ల గాయపరచబడి బాధపడుతున్నారో వారందరికీ నేను చెప్పేదల్లా ఒక్కటే. ముఖ్యంగా దేవుణ్ణి నమ్మిన వారికి, అలాగే ఈ వీడియో ఎవరన్నా ఒకళ్ళు చూసి ఉంటే మీ అందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు. ఇంకా దేవుణ్ణి నమ్ముకోలేదేమో సహోదరి మరి సహోదరుడా, ఇది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా రెండు దేవుడి బిడ్డలకి కూడా ఎక్కువగా అవమానాలు, నిందలు కూడా వస్తున్నాయి. యథార్థంగా బ్రతికిన వారి కోసం నేను మాట్లాడుతున్నాను. ఇంకా దేవుణ్ణి తెలియని వారు, చాలా మంచి వారికి కూడా నిందలు వస్తున్నాయి. వారందరి కోసం మాట్లాడుతున్నా. నేను మీతో చెప్పిందల్లా ఒకటే, ఒక అంశం మీతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాను. ఈ ప్రపంచంలో నువ్వు ఎంత మేలు చేస్తున్నావో, ఎంత మంచిగా ఉన్నా అందరితో వారే నిన్ను సూటుపూటి మాటలతో బాధ పెట్టవచ్చు, నీ హృదయాన్ని గాయపరచవచ్చు. కొన్ని విషయాల్లో కృంగిపోతున్నావేమో నువ్వు సహోదరి, సహోదరుడా. ఒక పురుషుల్లో కూడా చాలామంది బ్రదర్స్ ద్వారా, లేదంటే స్నేహితుల ద్వారా కొన్ని అవమానాలు వారికి కూడా ఎదురవుతున్నాయి, నిందలు వస్తున్నాయి. మీకు కూడా సహోదరుడా, ముఖ్యంగా ఎక్కువగా స్త్రీలు కృంగిపోతున్నారు కుటుంబాల్లో. కొంతమంది అత్తమామల వల్ల, కొంతమంది భర్త వల్ల. కొన్ని కుటుంబాల్లో భర్త మంచోడే, కానీ ఉమ్మడి కుటుంబముగా తక్కువ కుటుంబాలు ఉన్నాయి. కానీ కొందరు పక్కపక్క ఇల్లులు మాట, అలాగే అందరూ కలిసే ఉంటారు వీధిలోనే. కానీ ఆ భర్తకి ఏదో లేనిపోయిన మాటలు చెప్పి బిడ్డని ఇబ్బంది పెట్టే మాటలు వస్తున్నా భర్తకు తెలిసినా ఆయన పట్టించుకోవట్లేదు. కానీ ఆ మాటలు, ఆ భర్తకు చెప్పే మాటలు ఈ స్త్రీ విని ఒకరి ద్వారా వాళ్ళని నిలదీయలేక కృంగిపోతుంది. అలాంటి స్త్రీలు కూడా ఉన్నారు వీధుల్లో. నేను మీ అందరికీ కొన్ని మాటలు చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. సహోదరి, సహోదరుడా, ముఖ్యంగా దేవుడు ప్రత్యేకంగా మీతో మాట్లాడే మాటలు ఏంటంటే, అంశము అంటే ఇది ఒక 10 నిమిషాల వీడియో అయినా మీరు చూడండి పూర్తిగా. కొందరు మాటల వలన నీ హృదయము గాయపరచబడుతుంది. కొందరి మాటల వలన నీ హృదయం గాయపరచబడుతుంది. కొందరు అంతే, వాళ్ళు కొన్నిట్లో మనం పిలకపోయినా మన దగ్గరికి వచ్చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళ ప్రవర్తన ఏంటంటే, మన అవతల వాళ్ళు ఎన్ని అనుకున్నా దులుపుకున్న రకాలు. నీవు మంచిదానివే, నీ దగ్గరికి వచ్చి మంచిగా ఉంటున్నారు, మళ్ళీ బయటికి వెళ్ళి నీపై నిందలు వేస్తున్న వారిగా ఉన్నారు. వారు నీపై కొన్ని నిందలు, లేకపోతే నీపై కొన్ని మాటలు ఎదుటి వారికో, పక్కింటి వారికో, లేకపోతే కుటుంబ సభ్యులకో చెప్పేటప్పుడు ఆ మాటలు నీ చెవిలోకి వచ్చినప్పుడు నువ్వు కృంగిపోతున్నావు, నాకు తెలుసు. కానీ మనుషులు ఎవరూ సహాయం చేయలేరు. కొన్ని మాటలు బైబిల్ గ్రంథంలో నేను చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. దయచేసి లూకా సువార్తలో ఒక మాట ఉంది. మొట్టమొదటిగా నేను ఏం చెప్తున్నాను అంటే, ఇది దేవుని బిడ్డలకి, నా నామము నిమిత్తము మనుషులు అందరి చేత లూకా సువార్త 21వ అధ్యాయం 17వ వచనం, నా నామము నిమిత్తము మీరు మనుషులు అందరి చేత ద్వేషించబడుదురు, కానీ మీ తల వెంట్రుకలలో ఒకటైనను నశింపదు. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములు దక్కించుకుందురు అని దేవుడి బిడ్డలకి చెప్తున్నమాట. దేవుడి బిడ్డ కాని వారికి నేనేం చెప్తున్నానంటే, ఇంకా దేవుణ్ణి తెలియలేదు, ఇంకా బాధలు పడుతున్నారు. వారికి నేనేం చెప్తున్నానంటే, మత్తయి సువార్త 13:9లో చెవి గలవాడు వినుగాక. దేవుడే చెప్తున్నాడు, తల్లి నా మాట వింటావా, నా మాట వింటావని దేవుడు విను. నా మాట వింటే
ఈ మనుషులు ఎవరు కూడా నువ్వు ఎన్ని మేలులు చేయి నీ కాసు వేలెత్తి చూపిస్తారు, కానీ నీ బాధను తొలగించేవాడిని, నీ కృంగుదలని తప్పించేవాడిని, నీ అవమానాన్ని ఒక దినము మధురంగా మార్చేవాడిని. ఎందుకంటే కలవరిలో మారాని మధురంగా చేసిన దేవుడు ఒక్క సర్వకోటి సృష్టికర్త యేసు ప్రభు అని. ఈరోజు సహోదరి ఎన్నో సాక్ష్యాలు నువ్వు వింటున్నావు కదా, ఎన్నో అవమానాల నుంచి బయటకు వచ్చి ఈరోజు సాక్ష్యాలు చెప్తున్నారు కదా. ఈరోజు నీతో కూడా నేను మాట్లాడుతున్నానని ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. చెవిగలవాడు వినును గాక. మీరు విని మీ భారం అంతా ఆయన మీద వేయండి. కీర్తనలు 55:22 ఉంటుంది. మీరు వెయ్యండి. ఈరోజు కొన్ని మాటలు మీరు వినండి. ఇది దేవుడు బిడ్డలకి, దేవుడు బిడ్డ కాని వారికి కూడా ఈ మాటలు. చాలామంది స్త్రీలు కృంగిపోతున్నారు, చాలామంది పురుషులు కృంగిపోతున్నారు. అవమానాలు, నిందలు, కన్నీరు, బాధ, శ్రమ అన్నీ అనుభవిస్తున్నారు. వీటి నుంచి మమ్మల్ని ఎవరు దూరపరచలేకపోతున్నారు అనుకోవచ్చు. వీటి నుంచి బయటికి నేను రాలేకపోతున్నాను అనుకోవచ్చు. కానీ దేవుడైతే నిన్ను ఆ అన్నిటి నుంచి బయటికి తీసుకొచ్చి ఒక దినం ఏమి చేస్తాడో కొన్ని మాటలు మీతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాను. యోబు అని ఒక మంచి మహాభక్తుడు ఉన్నాడు. ఆ వ్యక్తుడేమి పేదవాడు కాదండి, కోటీశ్వరుడు. అలాంటి వారికే కుటుంబంలో భార్య కానీ, స్నేహితులు కానీ ఎంతోమంది ఎన్నో రకాలుగా అవమానపరిచారు. కానీ ఆయన భక్తి ఆయన కాపాడింది. ఈరోజు నీవు కానీ దేవునిపై భక్తిగా ఉంటే ఖచ్చితంగా నీ అవమానానికి, నీ నిందలకి ఒక దినము రెట్టింపు ఘనత నువ్వు పొందుకుంటావు. యోబు గ్రంథంలో 5వ అధ్యాయము 21వ వచనం నేను చదువుతున్నాను. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయును. ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు. కొందరు నోటి మాటల వల్ల నిన్ను కృంగదీస్తున్నారు, బాధపరుస్తున్నారు. ఎన్ని రకాలు అవమానాలు, నిందలు నీ మీద మోపినా అంటే అర్థం ఏంటంటే ప్రళయము వచ్చినా, ఎన్ని రకాల అవమానాలు ఇచ్చినా అని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. భయపడవు, నువ్వు భయపడద్దు. నేనున్నాను కదా తల్లి, నేనున్నాను, నాపై నువ్వు భారం పోయి, నేను నిన్ను కాపాడేవాడు, నేను నీ కుడిపక్క నుండి నిన్ను నడిపించేవాడు నేను అని దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగే ఇంకొక మాట మనం చూస్తే ఆయన మాట తప్పని దేవుడుగా ఉన్నాడు. 132వ కీర్తన 12 చదువుకోండి. నీకు మాట ఇచ్చాడు, నీ అవమానాల నుంచి, నిందల నుంచి తప్పిస్తాడు. ఒక దినము నీకేం చేస్తాడు? ఈరోజు లేఖనాలు చదువుకో, విను. ఈరోజు బ్రదర్ సైలెస్ పాల్గా దేవుడు ఆత్మతో మాట్లాడుతున్న మాటలు, ఈరోజు సైలెస్ పాల్ని ఒక పాత్రగా చేసి ఈరోజు వీడియో ముందుకు తీసుకొచ్చాను అంటే కేవలం నీకోసమే అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ క్లియర్, ఆయన మాట తప్పని దేవుడు, నిన్ను ప్రతి నింద నుంచి తప్పించే దేవుడు. కొందరు చెప్పాను కదా, కొన్ని మాటలు చులకనగా మాట్లాడుతుంటారు, చీప్గా మాట్లాడుతూ ఉంటారు, అవమానకరంగా మాట్లాడుతుంటారు, నిందిస్తూ మాట్లాడుతారు. అన్నిటి నుంచి తప్పించేవాడు యేసు ప్రభువు నువ్వు నమ్మితే ఖచ్చితంగా ఈ మాట కూడా నువ్వు విను. చెవిగలవాడు వినుగాక అనే మాట 132వ కీర్తన 12వ వచనంలో ఉన్నది. అలాగే ఒక మాట, మంచి మాట మీతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాను. ప్రకటన గ్రంథములో చూడు, నువ్వు చాలా దుఃఖపడిపోతున్నావేమో అలా అన్న మాటలకి. అయినా ఆ మాటలకి నీ గుండె చెదిరిపోయిందేమో. ఆ ప్రకటన గ్రంథం ముందు 147వ కీర్తనలో 3వ వచనంలో ఒక మాట ఉంది. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేసేవాడు, వారి గాయములు కట్టేవాడు. నువ్వు గుండె చెదిరిపోతే నిన్ను మంచి దారిలోకి, అంటే నీ గుండెలో చెదిరిపోయింది వాళ్ళ మాటలు బాధపడ్డావు, నీకు ఒక దినము సంతోషాన్ని ఇచ్చి బయటికి తీసుకొస్తాడు. నీ కాసు వేలెత్తి చూపించిన వారు ఏమవుతారన్నది బైబిల్ గ్రంథం చెప్తుంది. నువ్వు దేవుడు మాటలు వింటే ఖచ్చితంగా ఆయన అంటున్నాడు. ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయంలో 4వ వచనంలో ఆ 2వ లైన్లో నేను మాట్లాడుతున్నాను, చదువుతున్నాను చూడండి. దుఃఖమైనను, ఏడుపైనను, వేదనైనను ఇక ఉండదు.
క్లియర్గా మాట్లాడుతున్నాడు. క్లియర్గా దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు. ఎందుకంటే దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడు. నువ్వు పడే శ్రమను తొలగిస్తాడు. నువ్వు పడే నిందలు కూడా తొలగిస్తాడు. నిన్ను బాధపరిచేవారు ఏమవుతారో బైబిల్ గ్రంథం చెప్తుంది. అలాగే ఇంకొక మాట నేను చదివి నేను ముగిస్తాను. సహోదరి, బాధపడక. ఎవరు లేరు అని అనుకుంటున్నావా? లేదు లేదు, నీతో దేవుడు ఉన్నాడు. అది నువ్వు తెలుసుకుంటే. ఇంకొక మాట యోబు గ్రంథం నుంచే నేను తీసుకొస్తున్నాను. ఇందాకలా 5వ అధ్యాయంలో 21 యోబుతో మాట్లాడాడు. 8వ అధ్యాయంకి ఇప్పుడు వెళ్తే 8వ అధ్యాయము 22వ వచనానికి మనం వస్తే, అయితే ఇకనును ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగజేయును. క్లియర్గా ఉంది. ఏముంది 22వ వచనంలో? యోబు 8వ అధ్యాయం 22లో, అయితే ఇకను ఆయన నీ నోటి నిండా నవ్వు కలగజేసును. దేవుడికి స్తోత్రం. ఈరోజు దేవాది దేవుడు చెప్తున్నాడు, ఎంతవరకు నువ్వు ఏడుస్తూ ఉన్నావేమో, బాధపడుతూ ఉన్నావేమో, దుఃఖపడుతూ కన్నీరుతో ఉన్నామేమో, వేదనతో ఉన్నామేమో. ఇకపై ఆ వేదన ఉండదు, ఆ ఏడుపు ఉండదని చెప్పాడు. ఇక ఉండదని చెప్పాడు. ఇకపై నీ నోటి నిండా నవ్వు కలగజేసేవాడంట. అంటే అర్థం ఏమిటి అంటే, ఇందాకలా మొట్టమొదటి వచనం చదువుకున్నాను చూడు, నీ ఓర్పు సహనము నీ ప్రాణము దక్కించుకుందు అని. లూకాసు వార్త 21వ అధ్యాయం 17, 18, 19లో. అంటే నిందలు పడిన నీవు నీ ప్రాణము దక్కించుకుంటావు. నీ కాసి నిందలు వేసి నిన్ను కృంగదీసిన వారు ఏమైపోతారో ఒక్కసారి ఆలోచించు. నీ బాధల్ని, నీ శ్రమలు, నీ దుఃఖము, నీ కన్నీరు, నీ ఏడుపు, నీ వేదన, నీ అవమానాలు అన్నీ కూడా తొలగించేస్తాడు. నీ నోటి నిండా సంతోషం. ఇంకొక మాట ఉంది, అది కూడా చదివి వినిపిస్తాను. ఎందుకో ప్రేరేపణ కలిగింది మాట చదివించాలని. యెషయా అధ్యాయంలో చూడండి. యెషయా అధ్యాయంలో 61వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నాను. మీ అవమానముకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవించువారు సంతోషించెదరు. స్తోత్రము. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగజేయును. అది నిత్యానందము నీకు వస్తుంది. నీ నోటి నిండా నవ్వు వస్తుంది. నీ దుఃఖాన్ని తొలగించే దేవుడి కాసి చూస్తే నీ నోటి నిండా సంతోషం వస్తుంది. నువ్వే ఒక దినం మైక్ పట్టుకొని సాక్ష్యం చెప్తావు, నేను ఇంత దీంట్లో నేను మునిగిపోయానో, ఎన్ని అవమానాలు నిందలు నన్ను పెట్టారో, ఈరోజు నాకు సంతోషాన్ని ఇచ్చాడు, నాకు నవ్వునిచ్చాడు, ఆనందం, నిత్యానందం ఇచ్చాడు, నాకు తోడున్నాడు. ఈరోజు మీరు కూడా తెలుసుకోండి, ఆయన ఒక్కడే అన్నిట్లోంచి తప్పించేవాడు. బాధ అయినా, శ్రమ అయినా, దుఃఖమైనా, వ్యాధి అయినా, ఏ విషయంలో ఆయన ఒక్కడే తప్పించేవాడని, ఆయన ఒక్కడే నీకు సంతోషం ఇచ్చేవాడని, ఆయన ఒక్కడే నీ నోటి నిండా నవ్వుతో, సంతోషంతో, నిత్యానందంతో నింపేవాడని సాక్ష్యం చెప్తావు సహోదరి. ఈ మాటలు ఎంతమంది అయితే వింటున్నారో ప్రతి ఒక్కరు కూడా. అలాగే మరొక మాట, సబ్స్క్రైబ్. ఈ వీడియో చూసిన నా స్నేహితులారా, మీ అందరికీ వందనాలు. మీకు ఒకవేళ బాధలు, శ్రమలు ఉన్నాయేమో, దుఃఖం ఉన్నదేమో, ఖచ్చితంగా దేవుడి మీద ఆనుకోండి. ఆ దేవుణ్ణి తలుచుకోండి. నిత్యానందం మీకు ఇస్తాడు, సంతోషం ఇస్తాడు, నవ్వునిస్తాడు, మీ బాధలు అన్నీ తొలగిస్తాడు. ఇకపై ఆ బాధలు ఉండవని చెప్తున్నాడు దేవుడు. అలాగే నా ఆత్మీయ బిడ్డలు, చాలా కుటుంబాల్లో భర్తలు కొడుతున్నారని ఫోన్లు చేస్తున్నారు. తల్లి, బాధపడకండి. ఒక దినము నీ భర్తను మార్చి ఖచ్చితంగా నీకు నీ నోటి నిండా సంతోషం ఇస్తాడు, నవ్విస్తాడు, నిత్యానందం ఇస్తాడు. కుటుంబంతో నిన్ను 128వ కీర్తన ఆశీర్వాదాలతో నింపుతాడు. తల్లి, ప్రార్థన చేయి. ఓపికతో, ఓర్పుతో, సహనంతో ప్రార్థన చేయి. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా యేసు ఉన్నాడు. ఆయన దగ్గరికి వస్తే మీ దుఃఖములు అన్నీ పటాపంచలైపోతాయి. సంతోషంతో మీరు నింపబడతారు. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.